బిగ్ బాస్ సీజన్ 9 లో 6వ వారానికి సంబంధించి వీకెండ్ ఎపిసోడ్ అయితే స్టార్ట్ కాబోతుంది. అయితే ఈ వీకెండ్ ఎపిసోడ్ ని దీపావళి సెలబ్రేషన్స్ తో స్టార్ట్ చేయబోతున్నారు. నాగార్జున గారు ఆల్రెడీ స్టేజ్ దగ్గరికి రావడం జరిగింది. సెట్ అంతా కూడా దీపావళి కాంతులతో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అయితే ఈ కాంతులకు తోడు ఇంకో ఇద్దరు కాంతుల్ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపాలని డిసైడ్ చేశారు. వాళ్ళని నాగార్జున గారు స్టేజ్ మీదకు పిలవడం జరిగింది. వాళ్ళు ఇంకెవరో కాదు, అన్ఫేర్ ఎలిమినేషన్ తో బయటికి వెళ్లిపోయిన శ్రీజాదమ్ము రీఎంట్రీ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇక అలానే ఇంకొక వైల్డ్ కంటెస్టెంట్ ధూమ్ధాంగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టేపోతుంది శోభా శెట్టి. వీళ్ళిద్దరిని కూడా దీపావళి సెలబ్రేషన్స్ రోజు స్టేజ్ మీదకి పంపి వీళ్ళిద్దరిని కూడా వీకెండ్ ఎపిసోడ్ రోజు నాగార్జున గారు స్టేజ్ మీదకి పిలుస్తారు. ఇక నాగార్జున గారు స్టేజ్ మీదకి వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత శ్రీజ ఎలా ఉన్నావు, నువ్వు ఎలిమినేట్ అయిపోయావు కదా, మళ్ళీ హౌస్ లోకి వెళ్తా అనుకున్నావా అంటూ అడగడం జరుగుతుంది. దానికి శ్రీజ అయితే లేదు, నేను ఎలిమినేట్ అవుతాను అనుకోలేదు, మళ్ళీ ఎలిమినేట్ అయిన తర్వాత లోనకు పంపుతారని ఇంకస్త అనుకోలేదు అంటుంది. ఆ తర్వాత శోభా శెట్టితో మాట్లాడతారు నాగార్జున. శోభ, ఇది నీకు సెకండ్ ఛాన్స్. ఆల్రెడీ నువ్వు బిగ్ బాస్ సీజన్ 7 లో పార్టిసిపేట్ చేసావు, ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 రణరంగం 7 లో ఉండదు అంటూ శోభా శెట్టికి చెప్పడం జరిగింది. దానికి శోభా శెట్టి ఏ సీజన్ అయినా సరే సార్, శోభా శెట్టి ఉంటే అది వేరే లెక్క అంటూ కౌంటర్ అయితే ఇస్తుంది. దానికి నాగార్జున చూద్దాం హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఆడతావో చూద్దాం అంటూ చెప్తాడు. అలా స్టేజ్ మీద వీళ్ళిద్దరికి నాగార్జున అయితే ఒక టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. మీరిద్దరు హౌస్ లోకి వెళ్ళిన తర్వాత హౌస్ లో ఉన్న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ తప్ప కర్మ వాళ్ళలో ఇద్దరిని మీరిద్దరు సెలెక్ట్ చేసి నాకు చెప్పాలి, నేను వాళ్ళని ఎలిమినేట్ చేయబోతున్నా అంటూ నాగార్జున చెప్పడం జరుగుతుంది. దానికి వీళ్ళిద్దరు అయితే ఒకసారిగా షాక్ అవుతారు. మరి అసలు ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకున్నాడు, అసలు నాగార్జున ఎందుకో ఇద్దరు పేరుని అడిగారనేది తెలుసుకోవాలనుకుంటే దీనికన్నా ముందు శ్రీజాదమ్ము బిగ్ బాస్ హౌస్ లోకి రావడం మళ్ళీ రీఎంట్రీతో మీకేమనిపిస్తుందో కమెంట్ లో తెలిపి వీడియోని లైక్ చేసి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.